హైదరాబాద్ ఓల్డ్ మలక్పేట్ పద్మానగర్లో శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో ఆషాఢమాస చివరి రోజు పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి పూజారులు అభిషేకాలు నిర్వహించారు. తర్వాత కట్టమైసమ్మను పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూజారులు అమ్మవారికి మంగళహారతులు ఇచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి నెల అమావాస్య రోజు అమ్మవారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తామని చెప్పారు ఆలయ నిర్వాహకులు. ఇక్కడ మలక్పేటలో కట్టమైసమ్మ ఉందని మాకు తెలిసింది. 5 నెలల నుంచి 5 అమావాస్యల నుంచి అమ్మవారికి అభిషేకం చేసి పూజలు చేస్తున్నారు. అమ్మవారికి ఇక్కడ సాయంత్రం కూడా పూజలు ఉంటాయి, మధ్యాహ్నము భోజనం పెడుతున్నారు. ఇక్కడ వచ్చినందుకు మంచిగా అనిపిస్తుంది. అందరూ రావాలని మేము కూడా కోరుతున్నాం. కట్టమైసమ్మ అనే గుడి తెలిసింది, అందరము వస్తున్నాము. 7 o'clockకి అభిషేకం ఉంటుంది, 9 o'clockకి అలంకరణ ఉంటుంది, 12 గంటలకి అన్నప్రసన్న ఉంటుంది. అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఇక్కడ వస్తే అంతా మంచిగా అవుతుంది, మంచి జరుగుతుంది. మలక్పేట్ పద్మారావు టెంపుల్ అన్నమాట, అంటే కట్టమైసమ్మ టెంపుల్. ఇది చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. అంటే మేము లాస్ట్ 3-4 years నుండి ఇక్కడ కంటిన్యూ వస్తున్నాము. ఎవరు ఏదైనా అనుకున్నారంటే ఇక్కడికి వస్తే కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ఇంకా స్పెషల్లీ అమావాస్య రోజు, ఎందుకంటే ఆ రోజు అయ్యే పూజలు అన్నీ ఒక వైబ్రేషన్ ఉంటుంది. వచ్చిన వాళ్ళు మళ్ళీ కంటిన్యూ రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే చూసే వాళ్ళందరూ కంపల్సరీ రావాలని కోరుకుంటున్నారు.